హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను షార్ట్స్ అనేది మన మొబైల్లోకి ఎలా అప్లోడ్ చేయాలి, సో అలానే ఇక్కడ షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు వాటి టైమ్ లైన్ కానీ ట్రెండింగ్ సాంగ్స్ కానీ ట్రెండింగ్ మ్యూజిక్ కానీ ఎలా అప్లోడ్ చేయాలి, సో ఎలా యాడ్ చేయాలి షార్ట్స్కి అనేది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఇక్కడ టెక్స్ట్ పార్ట్ అనేది ఫాంట్స్ కానీ వాటి స్టైల్స్ కానీ ఫాంట్స్కి బ్యాక్గ్రౌండ్స్ వాల్పేపర్స్ కానీ సో అన్నీ కూడా ఎలా యాడ్ చేయాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో అయితే చూసేయండి. సో అంతకంటే ముందు ఎవరైతే ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలానే సో ట్రై టు లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో ఇప్పుడైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో ఎప్పుడైనా కానీ మీరు షార్ట్ అనేది మీరు ఇలా తీసేటప్పుడు, అంటే ఒక వీడియో తీసేటప్పుడు వర్టికల్గానే తీయాలమ్మా. షార్ట్స్ అప్లోడ్ చేయాలి అంటే షార్ట్ వీడియో ఎప్పుడు కూడా సో ఇలా స్ట్రైట్గా అంటే ఇలా వర్టికల్గానే తీసుకోవాలి, ఇలా వర్టికల్గా తీసుకోవాలి. అలానే మీరు ఎడిట్ చేసుకోవాలి అంటే ఆ రేషియో ఎప్పుడు కూడా 9:16లోనే ఉండాలి. షార్ట్ రేషియో అనేది సో 9:16లో ఉండాలి. కాబట్టి ఆ రేషియో అలా పెట్టిన తర్వాత మీరు ఈజీగా యూట్యూబ్లోకి అప్లోడ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మీరు చూస్తూ ఉంటారు మా టైమ్ లైన్ మెయిన్గా నేను అవి చూపిస్తాను. టైమ్ లైన్ కానీ ట్రెండింగ్ సాంగ్స్ కానీ ఫాంట్స్ కానీ వాల్పేపర్స్ ఎలా యాడ్ చేయాలో మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ టైమ్ లైన్ అంటే ఏంటి అంటే చెప్తా చూడండి. సో సమ్ వీడియోస్ మీరు చూసింటారు మా షార్ట్. సో టైమ్ లైన్ అనేది మీరు చూసింటారు. టైమ్ లైన్ ఏమి అంటే ఒక షార్ట్, సో టైమ్ లైన్ అంటే ఏం లేదండి. ఒక షార్ట్ అనేది ఇలా ప్లే అవుతున్నప్పుడు మధ్యలో ఏమని చెప్తారు హాయ్ అనేసి ఒక టెక్స్ట్ అనేది వస్తుంది. మధ్యలో ఏమన్నా ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయి అనేసి మధ్యలో టెక్స్ట్ పార్ట్ కానీ ఇమోజీస్ కానీ డిస్ప్లే అవుతాయి. ఫైనల్గా బాయ్ అని చెప్పినప్పుడు ఇలా టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. అంటే మనం సెట్ చేసుకోవచ్చు. అంటే ఆ టైంలో ఇవి డిస్ప్లే అవ్వాలి, ఆ టైంలో ఇవి ఆడియన్స్కి కనిపించాలి అనేసి ఆ టైంకి మనం సెట్ చేసుకోవడమే టైం లైన్లో సెట్ చేస్తుంటాము. అది ఎలా అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకూడదు, లాస్ట్ వరకు చూడండి. హలో అందరికీ. సో ఇప్పుడు యూట్యూబ్ షార్ట్ అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ మనము యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి షార్ట్ అప్లోడ్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనకైతే 3 ఆప్షన్స్ ఉన్నాయి. వీడియో, షార్ట్, లైవ్ 3 ఉన్నాయి. కాబట్టి సో ఇప్పుడు మనము షార్ట్ అప్లోడ్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి షార్ట్ పైన క్లిక్ చేయండి. సో షార్ట్ పైన క్లిక్ చేసినప్పుడు సో ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఇప్పుడు చూడండి, యాడ్ సింబల్ పైన ప్రెస్ చేయండి. సో ఇప్పుడు చూడండి, సో నేను ఒక వీడియోని అయితే ఇక్కడ నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఒక షార్ట్ని అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ దట్ షార్ట్. సో క్లిక్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు షార్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో చూడండి, ఇక్కడ షార్ట్ అయితే ప్లే అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, డన్ పైన క్లిక్ చేయండి. డన్ కింద డన్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ డన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ప్రాసెస్ అయితే అవుతుంది. సో ఎప్పుడైనా కూడా మీరు గ్యాలరీలో ఒక వీడియోని రికార్డ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ 9:16 రేషియోలో పెట్టుకోవాలమ్మా. సో కంపల్సరీ అప్పుడే మీకు షార్ట్ లాగా అయితే ఎడిట్ అవుతుంది. చూడండి ఇప్పుడు సో తీసుకున్నామా. ఇప్పుడు చూడండి, ఇన్ కేస్ మీరు ఆ వీడియోకి ఏదైనా సౌండ్ యాడ్ చేయాలి, ట్రెండింగ్ సాంగ్స్ కానీ ఏమైనా సౌండ్స్ యాడ్ చేయాలి అంటే చూడండి ఇలా. సో ట్రెండింగ్ సాంగ్స్ సాంగ్స్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో లేటెస్ట్ సాంగ్స్ కోర్టు మూవీ ఉంటుంది కాబట్టి జస్ట్ ఇలా క్లిక్ చేయండి. సో ఇక్కడ బ్లూ మార్క్ వస్తుంది, ఈ బ్లూ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే చూడండి ఆ సాంగ్ అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది మనకి. సో ప్రేమలో ఫ్రమ్ కోర్ట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, సో ఇన్ కేస్ మీరు ఆ సాంగ్ వద్దు, మీరు రిమూవ్ చేసుకోవాలి అంటే జస్ట్ ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది, డిలీట్ చేయండి. సో మళ్ళీ యాడ్ సౌండ్ బటన్ క్లిక్ చేసి ఇంకొక సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. సో హైలో హైలెస్సా అనే సాంగ్ ఉంది. సో క్లిక్ చేసుకోండి ఇలా. సో ఇప్పుడు చూడండి, సాంగ్ అనేది ఇక్కడ వచ్చేసింది మీకు. దట్స్ ఇట్. సో ఇలా తీసుకున్నాము. ఇప్పుడు చూడండి, టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు టిక్ మార్క్ పైన క్లిక్ చేసిన ఇప్పుడు చూడండి, సో వీడియో అనేది ప్లే అవుతుంది. ఇక్కడ మనం చూడండి, సో టైమ్ లైన్ అనేది యాడ్ చేసుకోండి. సో ఈ టైమ్ లైన్ ఎందుకు యూజ్ అవుతుందంటే చాలా వరకు చూడండి, సో ఫస్ట్లో హాయ్ అని వచ్చి మధ్యలో ఏదైనా క్వశ్చన్స్ రేజ్ అవ్వడం కానీ ఇమోజీస్ ప్లే అవ్వడం కానీ అలా జరుగుతుంది. సో ఈ టైమ్ లైన్ యూజ్ చేసుకొని అవి క్రియేట్ చేస్తారు. ఎలా అనేది నేను చూపిస్తా చూడండి. సో టైమ్ లైన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, సో టైమ్ లైన్ పైన సో స్టార్టింగ్లో నేను హాయ్ అని అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను. సో ఏ పైన ప్లే చేయండి, ఆల్ఫాబెట్స్ పైన క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ చూడండి, నేను హాయ్ అని టైప్ చేస్తున్నాను. సో చూడండి, హాయ్ అనేసి నేను టైప్ చేస్తున్నాను. సో ఏమని ఇద్దాం, హాయ్ ఆల్ అనేసి నేను చెప్పాలనుకుంటున్నాను. సో మీకు ఇన్ కేస్ ఈ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే సో ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇంకా తగ్గాలి అంటే ఇలా డిక్రీజ్ చేసుకోవచ్చు. మా కలర్స్ చేంజ్ కావాలన్నా కూడా సో చూడండి
కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది. సో హాయ్ ఆల్ అనేసి ఇచ్చాను, కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇక్కడ. సో ఒకవేళ మీరు ఆ ఎఫెక్ట్స్ చేంజ్ చేసుకోవాలంటే లైట్ కానీ లేకపోతే యూట్యూబ్ స్కాన్స్ కానీ లేకపోతే హెవీగా ఉండడం కానీ, సో ఇలా లైక్ హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఇలా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇంకా మోడ్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా చూడండి, లైట్ మోడా డార్క్ మోడా, సో ఇలా ఫాంట్ సైజ్ కానీ, సో ప్రతి ఒక్కటి కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మా. సో ఇదైందా? సో ఇక్కడ చూడండి, ఇలా చేసిన తర్వాత డన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇది మళ్ళీ కూడా చూడండి, సో మీరు ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. హాయ్ ఆల్ అనేసి ఇక్కడ ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి ఈ టైం లైన్లో చూడండి, సో నాకు హాయ్ ఆల్ అనేది స్టార్టింగ్లో మాత్రం వస్తే చాలు. సో కాబట్టి ఇక్కడికి సో స్టార్టింగ్లో మాత్రం నాకు వస్తే చాలు కాబట్టి, సో చూడండి వీడియో ప్లే చేసినప్పుడు హాయ్ ఆల్ అని వస్తుంది. సో వీడియో ప్లే అవుతుంది ఇక్కడ, జస్ట్ ఏ మినిట్. సో చూడండి హాయ్ ఆల్ అనేసి వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది చూడండి. సో వెళ్ళిపోయిందా? సో ఓన్లీ ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ మధ్యలో నేను సో ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుదాం అనుకుంటున్నా. సో ఎనీ క్వశ్చన్స్ సో ఇలా లైక్ క్వశ్చన్ రేస్ చేయాలనుకుంటున్నా కాబట్టి, సో ఎనీ క్వశ్చన్స్ అని అడగాలనుకుంటున్నా కాబట్టి, సో ఇలా అన్నమాట. ఇప్పుడు మళ్ళీ లైక్ ఏదైనా కలర్ చేంజ్ చేద్దాం. సో కలర్ చేంజ్ చేసి డన్ పైన క్లిక్ చేద్దాం. డన్ పైన క్లిక్ చేస్తే ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు, మీ ఇష్టమ్మా. ఓకేనా? సో డన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, నాకు ఎన్ని క్వశ్చన్స్ అనేది ఎప్పుడు రావాలా, మధ్యలో వస్తే చాలు కాబట్టి మధ్యలో ఒక చోట మాత్రం వస్తే చాలు. సో ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోండి. సో ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్ అన్నమాట. సో ఇప్పుడు ఇంకొకటి చూడండి, సో డన్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి ఫస్ట్లో వచ్చి హాయ్ అని వస్తుందండి, మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను. సో స్టార్టింగ్ నుండి చూడండి మా. సో చూడండి హాయ్ ఆల్ మళ్ళీ వెళ్ళిపోతుంది చూడండి. సో వెళ్ళిపోయిందా? ఇప్పుడు చూడండి అక్కడికి వచ్చేసరికి క్లారిటీగా ఎన్ని క్వశ్చన్స్ అనేది వీడియోలో ప్లే అవుతుంది చూడండి అలానే. సో చూడండి కరెక్ట్ అక్కడ వచ్చేసరికి, సో చూడండి ఎనీ క్వశ్చన్స్ అనేది కరెక్ట్గా అక్కడికి వచ్చేసరికి ప్లే అయింది చూడండి. సో ఇలా అన్నమాట. మళ్ళీ చూడండి ఇంకా ఏదైనా లైక్ లాస్ట్లో నేను బాయ్ అని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా యాడ్ చేస్తాం చూడండి, లాస్ట్లో బాయ్. సో బాయ్ అని యాడ్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు చూడండి. సో ఇది ఎక్కడికి యాడ్ చేయాలా? సో లాస్ట్లో యాడ్ చేసి, సో లాస్ట్ బిఫోర్ యాడ్ చేద్దాం మనం. లాస్ట్ బిఫోర్ యాడ్ చేద్దాం, డన్ చేద్దాం. మళ్ళీ ఇంకొకటి యాడ్ చేయాలి అన్న, సో ఇన్ కేస్ ఒకవేళ లైక్ ఇమోజీస్ బాయ్ చెప్పాలి అన్న ఆ సింబల్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ ఎఫెక్ట్స్ తీసుకోండి. సో చూడండి ఇలా క్లిప్ బోర్డ్ దగ్గర ఇమోజీ పైన క్లిక్ చేయండి. బాయ్ చెప్పాలి అంటే లైక్ బాయ్ కానీ లేకపోతే హాయ్ కానీ లేకపోతే ఆల్ ది బెస్ట్ చెప్పాలన్నా కూడా, సో చూడండి ఇక్కడ నేను ఆల్ ది బెస్ట్ సింబల్ని ఇవ్వాలి అనుకుంటున్నా. సో ఇలా ఆల్ ది బెస్ట్ లైక్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలనుకుంటున్నా కాబట్టి, సో ఇలా అన్నమాట. సో అది ఇక్కడ రావాలి, నాకు లాస్ట్లో మాత్రం వస్తే చాలు. సో ఇలా అన్నమాట. డన్ చేయండి. ఇప్పుడు వీడియో మొత్తం ప్లే చేయండి. చూడండి హాయ్ ఆల్ అని వస్తుందా? నెక్స్ట్ కొంతసేపు తర్వాత వీడియో ఇప్పుడు ప్లే అవుతుంది. సో ఎనీ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు రావాలి నాకు ఇక్కడ. సో ఇప్పుడు ప్లే అవుతూ ఉంది. సో ఇప్పుడు సడన్గా చూడండి ఎనీ క్వశ్చన్స్ అని వచ్చిందా? సో ఇప్పుడు ఎనీ క్వశ్చన్స్ అని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చూడండి, సో నాకు ఇప్పుడు బాయ్ అని వస్తుంది కొంతసేపు తర్వాత. సో ఎంతవరకు రావాలో మనం అంత లాస్ట్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఎనీ క్వశ్చన్స్ అనేది, బట్ ఇక్కడ మీ ఇష్టం అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు. సో బాయ్ అని వస్తుంది. నెక్స్ట్ ఆల్ ది బెస్ట్. వీడియో లాస్ట్లో చూడండి ఆల్ ది బెస్ట్ సింబల్ వచ్చింది. సో ఇలా అన్నమాట. సో ప్రతి ఒక్కటి కూడా మీకు నచ్చినట్లు మీరు ఎఫెక్ట్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఒకవేళ లైక్ చూడండి ఇమోజీస్ కానీ లైక్ అంటే మన ఓన్గా కూడా ఇక్కడ క్రియేట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా అన్నమాట. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి మనము. సో వీడియో ఎన్నికి వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ క్యాప్షన్ అనేది మనం ఏదైనా యాడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి లైక్ హౌ టు మేక్ టాయ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను హౌ టు మేక్ టాయ్స్ కానీ లేకపోతే ఏదైనా మీ ఇష్టం. సో ఇలా ఒక క్యాప్షన్ అనేది మీరు ఇవ్వాలి. దెన్ హ్యాష్ ట్యాగ్స్ అనేది మీకు నచ్చిన హ్యాష్ ట్యాగ్స్ అనేది మీరు ఇవ్వాలి. సో హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇలా ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ట్యాగ్స్ టీ అని టైప్ చేసి ఇక్కడ చూడండి ట్రెండింగ్ అని వస్తుంది. ఇన్ కేస్ హ్యాష్ ట్యాగ్స్ షార్ట్స్ ఇవ్వాలనుకోండి, హ్యాష్ ట్యాగ్ టైప్ చేస్తే సో ఎస్ పైన క్లిక్ చేయండి. సో ఇలా సబ్స్క్రైబ్ కానీ సో ఇలా మీకు ఏ హ్యాష్ ట్యాగ్ నచ్చితే ఆ హ్యాష్ ట్యాగ్ అనేది దానికి వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి వీడియోని
ప్రైవేట్లో పెట్టాలని సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ప్రైవేట్లో పెడితే లైక్ మీకు మీ ఫాలోవర్స్ మాత్రమే చూస్తారు. అన్‌లిస్టెడ్ అంటే మీరు ఎవరికైతే పర్సనల్‌గా షేర్ చేయలేక ఆ లింక్ ఎవరికైతే షేర్ చేస్తారో వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. పబ్లిక్ అంటే సో మొత్తం ఓవరాల్‌గా అందరూ చూస్తారు. నెక్స్ట్ ఇక్కడ షెడ్యూల్ అంటే ఏ టైంకి ఇది పబ్లిష్ చేయాలి అనే షెడ్యూల్‌లో మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ 18 అన్నమాట. సో ఈరోజు డేట్ ఓకే తీసుకోండి. నెక్స్ట్ టైమింగ్ వచ్చి సో నేను 6:00కి 6 PM ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఓకే చేయండి. సో అయిపోయింది. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఆడియన్స్ లైక్ మీరు ఈ వీడియో కిడ్స్ కోసం అయితే ఎస్ అని పెట్టండి. కిడ్స్ కోసం కాకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ ఏజ్ రెస్ట్రిక్షన్ అంటే మీరు బిలో 18 ఇయర్స్ వాళ్ళ కోసం చేస్తే ఎస్ అని ఇవ్వండి. లేదు అబవ్ 18 ఇయర్స్ అయితే నో అని ఇవ్వండి. నెక్స్ట్ కమెంట్స్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఆన్లో పెట్టండి. సో ఇన్ కేస్ ఒకవేళ మీకు కమెంట్స్ వద్దు అనుకుంటే ఆఫ్ చేసేయండి. సో ఇప్పుడు చూడండి షార్ట్ అనేది ఈజీగా అప్లోడ్ షార్ట్ పైన క్లిక్ చేయండి. సో అప్లోడ్ షార్ట్ పైన క్లిక్ చేసినప్పుడు అది అప్లోడ్ అవుతుంది. సో నేను ఇక్కడ షెడ్యూల్ టైం అనేది పాస్ట్ ఇచ్చాను కాబట్టి సో కొంచెం అట్లా వస్తుంది. ఒకవేళ మీరు చూడండి 6:04 అవుతుంది, నేను 6 ఇచ్చాను కూడా. ఇన్ కేస్ ఒకవేళ మీరు అట్లా లైక్ షెడ్యూల్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా సో చూడండి 18 డేట్ ఓకే 6. సో ఇప్పుడు ఎంత 6:04 అవుతుందో టైం. నేను ఇప్పుడు ఎంత 6:10కి ఇస్తున్నాను. PM పైన క్లిక్ చేయండి. 6:10 PM. సో ఓకే చేయండి. నౌ యూ నీడ్ టు అప్లోడ్ షార్ట్. సో చూడండి షార్ట్ అనేది అప్లోడ్ అవుతుంది. దట్ సేడ్. సో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూసినట్లయితే లేకపోతే ఎక్కడైనా సరే సో మీరు చూసినట్లయితే వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో చూడండి ఇక్కడ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. సో ఇన్ కేస్ మీకు వద్దు అంటే డిలీట్ చేసేయచ్చు. అప్లోడ్ కంటే అప్లోడ్ చేసి సో నాకు ఈ వీడియో అవసరం లేదు కాబట్టి నేను డిలీట్ చేసుకుంటున్నాను. అంతే, దట్స్ ఇట్. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ అప్లోడింగ్ ద షార్ట్స్ అనేది ఇలా సింపుల్గా అప్లోడ్ చేసి సో నా యూట్యూబ్ ఛానల్లో ఇలా మెనీ షార్ట్స్ ఉన్నాయి. సో మీరు కూడా సో చూసి నా వీడియో సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్క లైక్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అన్నీ చూసి వాటికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి మనము. సో వీడియో ఎన్నికి వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ క్యాప్షన్ అనేది మనం ఏదైనా యాడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి లైక్ హౌ టు మేక్ టాయ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను హౌ టు మేక్ టాయ్స్ కానీ లేకపోతే ఏదైనా మీ ఇష్టం. సో ఇలా ఒక క్యాప్షన్ అనేది మీరు ఇవ్వాలి. దెన్ హ్యాష్ ట్యాగ్స్ అనేది మీకు నచ్చిన హ్యాష్ ట్యాగ్స్ అనేది మీరు ఇవ్వాలి. సో హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇలా ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ట్యాగ్స్కి టీ అని టైప్ చేసి సో ఇక్కడ చూడండి ట్రెండింగ్ అని వస్తుంది. ఇన్ కేస్ హ్యాష్ ట్యాగ్స్ షార్ట్స్ ఇవ్వాలనుకోండి హ్యాష్ ట్యాగ్ టైప్ చేస్తే సో ఎస్ పైన క్లిక్ చేయండి. సో ఇలా సబ్స్క్రైబ్ కానీ సో ఇలా మీకు ఏ హ్యాష్ ట్యాగ్ నచ్చితే ఆ హ్యాష్ ట్యాగ్ అనేది దానికి వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి వీడియోని ప్రైవేట్లో పెట్టాలని సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ప్రైవేట్లో పెడితే లైక్ మీకు మీ ఫాలోవర్స్ మాత్రమే చూస్తారు. అన్‌లిస్టెడ్ అంటే మీరు ఎవరికైతే పర్సనల్గా షేర్ చేయలేక ఆ లింక్ ఎవరికైతే షేర్ చేస్తారో వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. పబ్లిక్ అంటే సో మొత్తం ఓవరాల్గా అందరూ చూస్తారు. నెక్స్ట్ ఇక్కడ షెడ్యూల్ అంటే ఏ టైంకి ఇది పబ్లిష్ చేయాలి అనే షెడ్యూల్లో మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ 18 అన్నమాట. సో ఈరోజు డేట్ ఓకే తీసుకోండి. నెక్స్ట్ టైమింగ్ వచ్చి సో నేను 6:00కి 6 PMకి ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఓకే చేయండి. సో అయిపోయింది. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఆడియన్స్ లైక్ మీరు ఈ వీడియో కిడ్స్ కోసం అయితే ఎస్ అని పెట్టండి. కిడ్స్ కోసం కాకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ ఏజ్ రెస్ట్రిక్షన్ అంటే మీరు బిలో 18 ఇయర్స్ వాళ్ళ కోసం చేస్తే ఎస్ అని ఇవ్వండి. లేదు అబవ్ 18 ఇయర్స్ అయితే నో అని ఇవ్వండి. నెక్స్ట్ కమెంట్స్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఆన్లో పెట్టండి. సో ఇన్ కేస్ ఒకవేళ మీకు కమెంట్స్ వద్దు అనుకుంటే ఆఫ్ చేసేయండి. సో ఇప్పుడు చూడండి షార్ట్ అనేది ఈజీగా అప్లోడ్ షార్ట్ పైన క్లిక్ చేయండి. సో అప్లోడ్ షార్ట్ పైన క్లిక్ చేసినప్పుడు అది అప్లోడ్ అవుతుంది. సో నేను ఇక్కడ షెడ్యూల్ టైం అనేది పాస్ట్ ఇచ్చాను కాబట్టి సో కొంచెం అట్లా వస్తుంది. ఒకవేళ మీరు చూడండి 6:04 అవుతుంది, నేను 6 ఇచ్చాను కూడా. ఇన్ కేస్ ఒకవేళ మీరు అట్లా లైక్ షెడ్యూల్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా సో చూడండి 18 డేట్ ఓకే 6. సో ఇప్పుడు ఎంత 6:04 అవుతుందో టైం. నేను ఇప్పుడు ఎంత 6:10కి ఇస్తున్నాను. PM పైన క్లిక్ చేయండి. 6:10 PM. సో ఓకే చేయండి. నౌ యూ నీడ్ టు అప్లోడ్ షార్ట్. సో చూడండి షార్ట్ అనేది అప్లోడ్ అవుతుంది. దట్ సేడ్. సో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూసినట్లయితే లేకపోతే ఎక్కడైనా సరే సో మీరు చూసినట్లయితే వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో చూడండి ఇక్కడ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. సో ఇన్ కేస్ మీకు వద్దు అంటే డిలీట్ చేసేయచ్చు. అప్లోడ్ కంటే అప్లోడ్ చేసి సో నాకు ఈ వీడియో అవసరం లేదు కాబట్టి నేను డిలీట్ చేసుకుంటున్నాను. అంతే, దట్స్ ఇట్. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ అప్లోడింగ్ ద షార్ట్స్ అనేది ఇలా సింపుల్గా అప్లోడ్ చేసి సో నా యూట్యూబ్ ఛానల్లో ఇలా మెనీ షార్ట్స్ ఉన్నాయి. సో మీరు కూడా సో చూసి నా వీడియో సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్క లైక్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అన్నీ చూసి వాటికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.